హలో అండి. ఎంబీబీఎస్కి సంబంధించి నీట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు అనేది ఒకసారి చూద్దాము. సో ముందుగా ఆల్ ఇండియా కోటా గురించి చూసినట్లయితే మనకి ఇది స్టే వేకెన్సీ రౌండ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది మనకి 9th రోజు. దెన్ రిజల్ట్ వచ్చేసి ఈరోజు మనకి డిస్ప్లే చేస్తారు. సో అలాట్మెంట్ అనమాట. సో ఎవరెవరికైతే ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తుందో అంటే ఈ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తుందో అది ఈరోజు తెలుస్తుందన్నమాట. సో ఈరోజు ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా టైం అయితే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. బట్ మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే మీకు కూడా మీరు లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా SMS కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో అయితే ఇప్పుడు 12వ తారీఖు అంటే ఈరోజు ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అవుతాయో సో వాళ్ళంతా కూడా రిపోర్టింగ్ చేయడానికి 13th నుంచి 20th వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 8 days మొత్తం 8 days టైం ఇచ్చారు. 8 daysలో మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి ప్రస్తుతానికి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్. ఇకపోతే తెలంగాణ కౌన్సిలింగ్కి వచ్చినట్లయితే మనకి ఏ కేటగిరీ, బి కేటగిరీ, బి అండ్ సి కేటగిరీ రెండు అనుకోండి. సో వాటికి సంబంధించి మనకి 3 rounds అయితే అయిపోయాయి. మరి నెక్స్ట్ రౌండ్ ఉంటుందా లేదా అనేది చాలామందికి ఉన్నటువంటి డౌటు. సో నెక్స్ట్ రౌండ్ ఉండే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరీ అయితే ఉండకపోవచ్చు, దాంట్లో సీట్స్ మిగిలినట్లయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి ఏ కేటగిరీ నెక్స్ట్ రౌండ్ అంటే ఫైనల్ రౌండ్ కానీ, దాన్ని స్టే వేకెన్సీ రౌండ్ కానీ, అడిషనల్ మాపప్ అని కానీ ఏదైనా అనొచ్చు. మనకి ఆల్రెడీ మాపప్ రౌండ్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత సీట్స్ మిగిలితేనే మనకి ఇంకొక రౌండ్ ఉండే అవకాశం ఉంటుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఏ కేటగిరీలో సీట్స్ అయితే మిగిలినట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మ్యాక్సిమం అది ఉంటుందా లేదా అనేది అయితే డౌటే. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉంటే మాత్రం అది ఇంకా మన లక్ అనుకోవాలి. చూద్దాం. ఒకవేళ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి అప్డేట్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక బి అండ్ సి కేటగిరీలో అయితే సీట్స్ కొన్ని వేకెంట్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. బి కేటగిరీలో కూడా 1-2 సీట్లు ఉండే అవకాశం ఉంది అని చెప్పి తెలిసింది. సో ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ చేయలేదు మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా మనకు తెలియకుండా కూడా ఇంకా చాలా ఉండి ఉండొచ్చు. సో అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో బీలో ఉన్నాయి, సిలో అయితే కన్ఫామ్గా ఉన్నాయి, అది ఆల్రెడీ ఇంతకుముందే తెలిసింది. అండ్ బీలో కూడా ఉన్నట్లు నిన్ననే తెలిసిందనమాట ఇన్ఫర్మేషన్. సో కాబట్టి బి అండ్ సి కేటగిరీ అయితే ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే సీట్లు వచ్చాయో ఈ మాపప్ రౌండ్లో, సో వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఉండదు. మళ్ళీ అంటే అప్గ్రేడ్ చేసుకుందామని అట్లాంటిది ఏమీ ఉండదు. సో వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఇక ఫైనల్గా మనకి ఏదైతే స్టే వేకెన్సీ రౌండ్ అంటాము, లేదంటే అడిషనల్ మాపప్ అని అంటుంటాము, సో దానికి ఓన్లీ ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. కాబట్టి ఎవరికైతే సీట్స్ ఇంకా రాలేదో వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే, ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బి కేటగిరీలో సీటు మనకి 5,50,000 ర్యాంక్ దాకా రావడం జరిగింది. ఒకవేళ ఇంకా అది పెరిగితే ఇంకొక 10,000, 20,000 పెరిగే అవకాశం ఉండొచ్చు. అంతకు మించి అయితే రాదు. మ్యాక్సిమం మీరు 6 lakhs లోపు మీ ర్యాంక్ ఉన్నట్లయితే మీరు బీ క్యాట్ ఎక్స్పెక్ట్ చేయడానికి కొంత ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నట్లయితే మీకు బీ కేటగిరీ 100% రాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సీట్ కావాలి అని అనుకుంటే సి కేటగిరీకి వెళ్ళాలంటే ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఎన్ఆర్ఐ కోటాల ఫీజులు తెలుసు కదా మీకు, దీనికంటే బీ కేటగిరీ కంటే అన్ని డబుల్ ఉంటాయి. సో అది ఒకవేళ మీరు ఓకే అని అనుకుంటే తప్పకుండా మీరు సి కేటగిరీకి అప్లై చేయకపోయినా కూడా ఇప్పుడు అప్లై కూడా చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన గైడెన్స్ అదంతా మనం ఇస్తాము. మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీ డీటెయిల్స్ అండ్ మీ రిక్వైర్మెంటు. సో దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే ఇప్పుడు మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే చూసాం కదా మనం ఇందాక, ఆల్ ఇండియా కోటాకి సంబంధించి స్టే వేకెన్సీ రౌండ్ అయితే ఈరోజు రిలీజ్ చేస్తారు. సో అలాట్మెంట్స్. సో అది రాగానే మనకి
ఇమీడియట్గా ఇక్కడ కూడా తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొంత తెలిసిందనమాట. అంటే మ్యాక్సిమం మనకి ఈరోజు సాయంత్రం నుంచి ఈ 1 or 2 డేస్లో లేదా ఒక 3 డేస్ మ్యాక్సిమం టైం తీసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఎప్పుడైనా రావచ్చు. ఓకే, 1 డేలో ఈరోజే రావచ్చు, లేదా రేపు రావచ్చు, లేదా ఎల్లుండి కూడా రావచ్చు, చెప్పలేము. ఈ 2-3 డేస్లో ఎనీ టైం మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే సి కేటగిరీకి రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో, అంటే ఆల్రెడీ బీకి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. దానికి ఇంతకుముందు మీరు బి కేటగిరీకి రిజిస్టర్ చేసి ఉండాలి. చేసున్న వాళ్ళు మాత్రమే సికి అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు బీకే రిజిస్టర్ చేయలేదు అని అంటే మనం ఏమీ చేయలేము. చూద్దాం, ఒకవేళ మనకి ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఏమైనా అలో చేస్తారా అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ సంవత్సరం చేస్తారా లేదా అనేది ఇంకా తెలియదు. సో ఒకవేళ అది చేసినట్లయితే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఏ కేటగిరీలో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు బి కేటగిరీ కూడా అప్లై చేసుకోలేదు, రిజిస్టర్ చేసుకోలేదు. అలాంటి వాళ్ళందరూ కొంత డిసప్పాయింట్ అయ్యారు. అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. సో మేబీ కొత్త రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు అని నేను కూడా అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే డెఫినెట్గా మీ అందరికీ చాలా మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.